వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన లేటుగా బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో నాకు అర్థం కావట్లేదు. హిందూ దేవీ దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. స్కూల్లో పిల్లల చేత కల్మా చదివిస్తున్నారు. ఆటో డ్రైవర్ తనకి ఇష్టంగా రాసుకున్న దానికి పెద్ద రాజ్యాంతం చేసి ఇది భారతదేశమా బంగ్లాదేశా అనేలాగా చేస్తున్నారు. ఇక అత్యాచారాలు పరిధులు లేకుండా అయిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? హైదరాబాద్లోని కేపీహెచ్ పరిధిలో ఓ హిందూ బాలికపై మహమ్మద్ రెహాన్ అనే పండ్ల వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది మే నెలలో జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే ఇలా జరుగుతున్న ఇష్యూస్ బయటికి రావడానికి కూడా టైం పట్టేంత పొజిషన్లో ఈరోజు తెలంగాణ ఉందంటే పరిస్థితి ఎంత ప్రమాదకంటికలు మోగిస్తోంది అనేది అర్థం చేసుకోండి. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మహమ్మద్ రెహాన్ అనే వ్యక్తి బాలిక ఇంటి ముందు పండ్లు అమ్మేవాడు. 7వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారానికి పాల్పట్టమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడిన అమ్మాయి మొదట ఈ ఘటన గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. అయితే రెహాన్ మళ్ళీ వేధించడంతో తట్టుకోలేక పదే పదే తన కోరికను తీర్చమంటే తట్టుకోలేక ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్లే జరుగుతున్నాయి. అయితే ఇవి వెంటనే వెలుగులోకి రావడం లేదు, లేదా బాధితులు భయపడటం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకొచ్చి ప్రతిఘటించండి, పోరాటం చేయండి. మీకు మద్దతుగా నిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆ ఆడపిల్లలందరికీ ఎవడో మీకు చాక్లెట్లు కొనిస్తున్నాడు, ఎవడో మీకు బిస్కెట్లు కొనిస్తున్నాడు ఫ్రీగా, ఎవడో మిమ్మల్ని ఫ్రీగా సినిమాకు పోవడానికి పైసలు ఇస్తాడు, మీకు కొత్త కొత్త డ్రెస్సులు కొనిస్తున్నాడు అంటే కారణం ఏంటి అని ఆలోచించండి. లేకపోతే 7వ తరగతి చదివే అమ్మాయి అయినా, ఇంట్లో 2 బిడ్డల తల్లి అయినా సరే ఇలాంటి నీచుల చేతుల్లో ఆగం కాక తప్పదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.